హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం రెండో భాగాన్ని వినేద్దాం. దారిని పోయే ఎవరో విశ్వాన్ని చూసి జాలిపడి రక్తపు మడుగులో ఉన్న అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. విశ్వ ఫోన్ నుండి అతని పేరెంట్స్కి ఫోన్ చేశారు. విశ్వ పేరెంట్స్ మధుకర్ గారు, పవిత్ర గారు కంగారుగా హాస్పిటల్కి చేరుకున్నారు. డాక్టర్ని అడిగి విశ్వ పరిస్థితి తెలుసుకున్నారు. దెబ్బలు బాగా తగలడం వల్ల ఇంకో 3 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు డాక్టర్. విశ్వాస్ రోహలోకి రాగానే అసలు ఏం జరిగింది అని అడిగారు మధుకర్ గారు. ఎవరో కొట్టారని చెప్తే వాళ్ళు బాధపడతారని, యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. చూసుకొని డ్రైవ్ చేయాలి కదా నాన్న, నీకేమైనా అయితే మా పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకున్నారు పవిత్ర గారు. మధుకర్ గారికి ఎందుకో విశ్వ మాటలు నమ్మాలనిపించలేదు. కొంచెం కోలుకున్నాక ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. వాళ్ళు వచ్చాక విశ్వ మధుకర్ గారిని, పవిత్ర గారిని ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పారు. వాళ్ళు వద్దన్న బలవంతంగా ఇంటికి పంపించాడు. వాళ్ళు వెళ్ళాక ఫ్రెండ్స్తో తనకి జరిగింది యాక్సిడెంట్ కాదని, తనపై ఎవరో అటాక్ చేశారని చెప్పాడు. అంత అవసరం ఎవరికుంది బావా అన్నాడు సంతోష్. ఏమోరా, వాళ్ళు కిరాయి రౌడీలా ఉన్నారు అన్నాడు విశ్వ. వాళ్ళు ఎవరో ఎందుకు ఇలా చేశారో కనిపెట్టి వాళ్ళంతా చూద్దాం అన్నాడు ప్రకాష్. విశ్వ హాస్పిటల్లో ఉన్నాడని కాలేజీ మొత్తం తెలిసింది. అందరూ అతన్ని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. అందరూ అతనికి యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నారు. కాలేజీకి వెళ్ళిన దివి క్లాస్లో ఎవరూ లేకపోవడం చూసి, ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళారు, కొత్త మూవీ ఏమైనా రిలీజ్ అయిందా అంది ఆమె ఫ్రెండ్స్తో. విశ్వాకి యాక్సిడెంట్ అయిందని అతన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళారే, అతనికి ఫ్యాన్స్ ఎక్కువ కదా మన కాలేజీలో అంది ప్రశాంతి. దివికి అది యాక్సిడెంట్ కాదని తెలిసినా తెలియనట్లు నటిస్తూ, అవునా పాపం, నాకు చెప్పలేదే, మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా అంది. ఏంటే నువ్వేనా ఇలా మాట్లాడేది, విశ్వాకి అలా జరిగిందని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావనుకున్నామే అంది చందు. దివి నవ్వుతూ, అసలు వాడికి జరిగింది యాక్సిడెంటే కాదు, మా బావతో చెప్పి నేనే ఇలా చేయించాను. పాపం ఎవరో కొట్టారంటే పరువు పోతుందని యాక్సిడెంట్ అని చెప్పుకుంటున్నాడు అంది. అవునా, అతన్ని కొట్టించావా, ఈ విషయం అతనికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది చందు. ఎవరు చెప్తారే వాడికి, మీరు చెప్తారా ఏంటి అంది దివి. చా, మేమెందుకు చెప్తామే అంది ప్రశాంతి. కదా మరి వాడికి ఎందుకు తెలుస్తుంది, ఈ విషయం ఇక మర్చిపోండి, క్లాస్ జరిగేలా లేదు, ఇక ఏ మూవీకో వెళ్దాం పదండి అంది దివి. సరే వెళ్దాం, మాకు బోర్గానే ఉంది అన్నారు ఆమె ఫ్రెండ్స్. అందరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న శ్వేత విశ్వాను కొట్టించింది దివి అని తెలిసి షాక్ అయింది. ఈ హరిణి ఈరోజే కాలేజీకి రాలేదు, ఇప్పుడు ఈ విషయం దానికి చెప్పే వరకు నాకు ప్రశాంతంగా ఉండదు అనుకుని ఆమె కూడా ఇంటికి వెళ్ళిపోయింది. శ్వేత తర్వాత రోజు కాలేజీకి రాగానే క్లాస్ రూమ్లో ఉన్న హరిణితో, నీతో అర్జెంటుగా మాట్లాడారు రా అంటూ క్యాంటీన్కి తీసుకెళ్ళింది. ఏంటి అంత ముఖ్యమైన విషయం అంది హరిణి. శ్వేత తను విన్నది, తను నిన్న దివి చెప్పిందంతా చెప్పింది. అది విన్న హరిణి షాక్ అయి, నువ్వు చెప్పింది నిజమా అంది. అవునే, నా చెవులతో నేను విన్నాను, ఆ దివి చూసావా ఎంత పని చేసిందో అంది శ్వేత. నాకు ఇలాంటిదేదో జరుగుతుందని అనిపించింది, నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, మళ్ళీ గొడవలు అవుతాయి, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనకే క్లాసులు పడతాయి అంది హరిణి. ఏదో ఫ్రెండ్ అని నీకు చెప్పాను, అందరికి ఎందుకు చెప్తాను, సరే పద క్లాస్కి వెళ్దాం అంది శ్వేత. వాళ్ళు మాటలు విన్న విశ్వ ఫ్రెండ్ భువన్ వెంటనే ఆ విషయం విశ్వాకి చెప్పడానికి ఫోన్ చేస్తాడు. అతని ఫోన్ కలవలేదు. డైరెక్ట్గా చెబుదామని వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. హాస్పిటల్లో విశ్వ తన ఫ్రెండ్స్తో తనని కొట్టిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన భువన్ను చూసి, ఏంట్రా అంత ఆవేశపడుతూ వచ్చావు, ఏమైంది అంటూ అతనికి వాటర్ ఇచ్చాడు ప్రకాష్. రే, మన విశ్వాని ఎవరు కొట్టించారో తెలిసింది అన్నాడు భువన్ వాటర్ తాగాక. ఎవర్రా వాడు, ఈరోజు మన చేతులు అయిపోయాడు వాడు అన్నాడు సంతోష్. వాడు కాదురా, అమ్మాయి, మన విశ్వాన్ని కొట్టించింది ఒక అమ్మాయి అన్నాడు భువన్. అమ్మాయ్యా, కొంపదీసి ఆ దివి కాదు కదా అన్నాడు ప్రకాష్. అవును దివిని ఇలా చేసింది అంటూ క్యాంటీన్లో తను విన్నది చెప్పాడు. విశ్వాకి ముందు నుండి దివిపై అనుమానం ఉండడం వల్ల పెద్దగా షాక్ అవ్వలేదు. మిగిలిన వాళ్ళు మాత్రం షాక్ అయ్యారు. నాకు తెలుసురా, తనే ఈ పని చేయించిందని. చూసావా విశ్వ, దానికి ఎంత పొగరో, నిన్నే కొట్టిస్తుందా, ఇప్పుడే వెళ్ళి దాని మీద ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చేస్తా అన్నాడు సంతోష్. విశ్వ ఏం మాట్లాడుకున్నా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు, దాని సంగతి మేము చూసుకుంటాం అన్నాడు ప్రకాష్. రే, మీరు తన సంగతి వదిలేయండి, నేను చూసుకుంటాను, దివి ఇదంతా చేసిందని మన మధ్యనే ఉండనివ్వండి, బయటికి తెలియకూడదు అన్నాడు. ఏంటి విశ్వ నువ్వు చెప్పేది, అంటే నిన్ను హాస్పిటల్ పాలు చేసిన అమ్మాయిని అలా వదిలేస్తావా, నీకు తనపై కోపం లేదా అన్నాడు సంతోష్. విశ్వ చిన్నగా స్మైల్ చేశాడు కానీ ఏమీ చెప్పలేదు. అతని ఫ్రెండ్స్ కూడా ఇంకేమీ మాట్లాడలేదు. కానీ అతను దివిని ఏమీ అనకపోవడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విశ్వ పూర్తిగా కోలుకోవడానికి 4 రోజులు పట్టింది.
చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చాడు విశ్వ. అతని ఫ్రెండ్స్ అంతా అతను దివిని ఎలా దెబ్బ కొడతాడా అని వెయిట్ చేస్తున్నారు. విశ్వ మాత్రం ఏమీ జరగనట్లు మామూలుగానే ఉన్నాడు. అసలు దివి పేరు ఎత్తలేదు. అతని ఫ్రెండ్స్కి అతను ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడో అర్థం కాలేదు. దివి, ఈరోజు విశ్వ కాలేజీకి వచ్చాడే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అతన్ని కొట్టించింది నువ్వే అన్న అనుమానం వచ్చినా నిన్ను వదలడు అంది ప్రశాంతి. వాడికి ఎలా తెలుస్తుంది? నువ్వు లేనిపోని భయం పెట్టుకోకు. ఒకవేళ నిజం తెలిసినా నా జోలికి రాడు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అతనికి అర్థమయ్యే ఉంటుంది అంది దివి. కాలేజ్ అయిపోయాక తన కార్ దగ్గరికి వెళ్ళిన దివికి అక్కడ విశ్వ కనిపించాడు. అతన్ని చూసి ముఖం పక్కకు పెట్టుకుని కార్ డోర్ ఓపెన్ చేసింది. దివి, నీతో కొంచెం మాట్లాడాలి, ఒక్క నిమిషం ఆగు అన్నాడు విశ్వ. ఏం మాట్లాడాలి నాతో? అయినా మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంది దివి కారులో కూర్చుంటూ. దివి ప్లీజ్ నా మాట విను, నేను నీకు సారీ చెప్పడానికే వచ్చాను అన్నాడు విశ్వ. వీడు నాకు సారీ చెప్పడం ఏంటి అని మనసులో అనుకుని పైకి మాత్రం ఎందుకు అంది దివి. అదే ఆ రోజు అందరి ముందు నేను కిస్ చేశాను కదా, అందుకే. ఆ రోజు ఏదో కోపంతో అలా చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇంకెప్పుడు నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదు. ప్లీజ్ నన్ను క్షమించు అన్నాడు. దివికి ఆ రోజు అతను చేసిన అవమానం గుర్తుకొచ్చి ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. కోపంగా నిన్ను క్షమించడం ఈ జన్మలో జరగదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక అతని దగ్గరికి వచ్చిన సంతోష్, ప్రకాష్, ఏంట్రా తనతో ఇంతసేపు మాట్లాడావు అన్నారు. విశ్వ దివితో మాట్లాడింది మొత్తం చెప్తాడు. నువ్వు తనకి సారీ చెప్పడం ఏంట్రా? నీకేమైనా పిచ్చా? తను నీ విషయంలో చేసింది మర్చిపోయావా అన్నారు. అవునరా, మర్చిపోయాను. తను ఏదో చేసిందని నేను పగ తీర్చుకోవడం, నేనేదో చేశానని తాను పగ తీర్చుకోవడం ఇదంతా అవసరమా? అందుకే తనతో అలా మాట్లాడాను. ఇక నుండి నేను తనతో గొడవ పడాలని అనుకోవడం లేదు అన్నాడు విశ్వ. విశ్వ, నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నాడు భువన్. అవును, నేనే ఇలా మాట్లాడుతున్నాను. ఇక ముందు కూడా ఇలానే మాట్లాడతాను. సరే, అందరూ వెళ్ళిపోయాక మనం కాలేజీలో ఉండి ఏం చేస్తాం? పదండి వెళ్దాం అన్నాడు. ఏంటో వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో వీడికే తెలియదు అనుకుంటూ అతన్ని ఫాలో అయ్యారు వాళ్ళు కూడా. దివి ఇంటికి వెళ్ళాక విశ్వ గురించి ఆలోచించింది. వాడెందుకు నాకు సారీ చెప్పాడు? నిజంగానే మారిపోయాడా? అతని ముఖం చూస్తే నాతో అలా ప్రవర్తించినందుకు నిజంగానే ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది అనుకుంది. అయినా అతను ఎలా ఉంటే నాకెందుకు? చేసిందంతా చేసి సారీ చెప్తే మర్చిపోతానా అనుకుంది మళ్ళీ తనే. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో అతని ఆలోచన నుండి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బావా అంది. కాలేజీలో నీకు ఏ ప్రాబ్లం లేదు కదా? వాడు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడా అన్నాడు శ్రీమన్. అలాంటిది ఏమీ లేదు బావా, ఏమైనా ఉంటే నీకు చెప్తానుగా అంది దివి. ఓకే, అమ్మ నిన్ను తెగ కలవరిస్తుంది, రేపు ఒకసారి వచ్చి వెళ్ళు అన్నాడు శ్రీమన్. సరే బావా, సండే వస్తాను, అత్తయ్యకి చెప్పు నా కోసం స్పెషల్గా బిర్యానీ చేయమని అంది దివి. నువ్వు వస్తే బిర్యానీ ఏం కర్మ, నీకేం కావాలంటే అది చేసి పెడుతుంది. మా అమ్మకు నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు. ఇంతలో ఏదో ఫోన్ రావడంతో దివి, అర్జెంట్ కాల్ వచ్చింది, సండే నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా, రెడీగా ఉండు అని కాల్ కట్ చేశాడు శ్రీమన్. తర్వాత రోజు కాలేజీలో అడుగుపెట్టిన వెంటనే ఆమెకు ఎదురొచ్చాడు విశ్వ. దివి దాన్ని పట్టించుకోకుండా క్లాస్కి వెళ్ళిపోబోయింది. విశ్వ ఆమెను ఆపి, క్షమించావా లేదా అని అడిగాడు. చెప్పాను కదా, నేను ఈ జన్మలో క్షమించను నిన్ను, మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? టైం అవుతుంది, అడ్డలే అంది దివి. క్షమించానని చెప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు విశ్వ మొండిగా. అని చెప్పే వరకు వదిలేలా లేడని, ఇక చేసేదేమీ లేక సరే అని క్షమించానులే అంది దివి. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు విశ్వ ఆమె చేతులను పట్టుకుని. అందరూ వాళ్ళని చూడడంతో దివి కొద్దిగా ఇబ్బంది పడి అతని చేతిని విడిపించుకుని క్లాస్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు కూడా దివిని చూసి పలకరించాడు. ఆమె కూడా నార్మల్గానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నావు, మనం ఫ్రెండ్స్గా ఉందాం ఓకేనా అన్నాడు. అతను అంతలా చెప్తుంటే కాదంటే బాగోదని సరే అంది దివి. ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. పిల్లి ఎలుకలా పోట్లాడుకునే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా అయ్యారని అందరూ ఆశ్చర్యపోయారు. కాలేజీ మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమీ అర్థం కాలేదు. వీడేంటి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఇలా మారిపోయాడే అనుకున్నారు. ఇద్దరు కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. దివికి సబ్జెక్ట్లో ఏదైనా డౌట్ ఉంటే ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. విశ్వాకి ఎగ్జామ్స్ అయి కాలేజీ నుండి వెళ్ళిపోయాడు. ద ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయింది దివి. ఒకరోజు దివి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ ప్లాన్ చేసింది. కానీ చివరి నిమిషంలో ఒక ఫ్రెండ్కి హెల్త్ బాగాలేక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. దివి చాలా అప్సెట్ అయింది క్యాన్సిల్ అయినందుకు. ఆమె దిగులుగా ఉండడం చూసిన విశ్వ ఏమైంది అని అడిగాడు. వాళ్ళ గురించి చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన విషయం చెప్పింది దివి. దానికి ఎంతలా ఫీల్ అయిపోవాలా? వాళ్ళు రాకపోతే ఏమైంది, మనం వెళ్దాం అన్నాడు విశ్వం. మనమా అంది దివి. మనమే, వాళ్ళేనా ఏంటి నీ ఫ్రెండ్స్? నేను కూడా నీ ఫ్రెండే కదా, ఏ నాతో రావా అన్నాడు విశ్వ. దివి కాసేపు ఆలోచించి సరే అంది. ఓకే అయితే నువ్వు రెడీగా ఉండు, రేపు నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను అన్నాడు విశ్వ.
తర్వాత రోజు తండ్రితో ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. విశ్వ వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఊటీకి చేరుకున్నారు. గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయి అక్కడ ప్రకృతి అందాలను చూడడానికి బయలుదేరారు. అప్పుడే దివిని చూసి నార్మల్ డ్రెస్సులో వచ్చిందే, ఏంటిది ఇలా వచ్చేస్తావా? ఇక్కడ చలి ఎలా ఉంటుందో తెలుసా? స్వెటర్ వేసుకో అన్నాడు విశ్వ. అబ్బా, స్వెటర్ క్యారీ చేయడం నా వల్ల కాదు. అయినా నాకు చలి ఏమీ వేయదు. నేను వింటర్లో కూడా ఏసీ వేసుకుని పడుకుంటా తెలుసా? ఈ చలి నన్ను ఏం చేస్తుంది అని మొండిగా అతని వెనకే వెళ్ళింది. సరేరా, నీకే తెలుస్తుందిలే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అని మనసులో అనుకున్నాడు విశ్వ. ఇద్దరూ కలిసి కాసేపు అలా బయట తిరిగారు. మొదట్లో బాగానే ఉన్నా కాసేపటికి బాగా చలిగా అనిపించింది దివికి. చలికి గజగజ వణికిపోయింది. నేను ముందే చెప్పాను చలిగా ఉంటుంది, స్వెటర్ వేసుకోమని. నువ్వేదో పెద్ద ఫోర్స్ కొట్టావు. ఇప్పుడు చూడు ఎలా వణికిపోతున్నావో అన్నాడు నవ్వుతూ. నవ్వింది చాలే, ముందు మీ స్వెటర్ నాకు ఇవ్వండి, చలి భరించలేకపోతున్నాను అంది దివి. ఏంటి అంత డిమాండింగ్గా అడుగుతున్నావు? రిక్వెస్ట్గా అడిగితే ఇస్తాను అన్నాడు విశ్వ. మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్గా అడగాలి అని అతని దగ్గర నుంచి లాగేసుకుంది. రాక్షసువే నువ్వు అనుకుంటూ స్వెటర్ ఇచ్చాడు తనకి. అలా ఇద్దరు ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేశారు. బయట ఫుడ్ తినేసి గెస్ట్ హౌస్కి వెళ్లారు. ఎవరి రూమ్లో వారు నిద్రపోయారు. తర్వాత రోజు విశ్వ రెడీ అయి దివి కోసం రూమ్కి వెళ్ళాడు. ఆమె ఇంకా పడుకునే ఉంది. ఏంటి మేడం అంత ముద్ద నిద్ర అని ఆమె పక్కనకు వచ్చినాడు. దివి ఏం మాట్లాడుకున్నాలని నిద్రపోతుంది. ఏంటిది దివి, ఎంతసేపటి నుంచి లేపాలి నేను? నువ్వు లేచి ఫాస్ట్గా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అన్నావుగా అన్నాడు విశ్వ ఆమె చేతిపై తడుతూ. అతని చేతికి చాలా వేడిగా తగిలింది ఆమె చెయ్యి. ఏంటి ఇంత వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా ఏంటి అని నుదురు మీద చెయ్యి చేసి చూశాడు. ఆమె నుదురు చాలా కాలిపోతుంది. అదేంటి ఇంత సడన్గా జ్వరం వచ్చింది అనుకుని వెంటనే రిసెప్షన్కి ఫోన్ చేసి డాక్టర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఆయన వచ్చి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి, ఇక్కడ వాతావరణం తనకు సెట్ అవ్వలేదనుకుంటా, ఎక్కువగా బయట తిరగద్దు, ట్యాబ్లెట్లు వేసి తినడానికి ఏమైనా పెట్టండి, నైట్కి ఫీవర్ ఎక్కువైతే నాకు కాల్ చేయండి అని చెప్పారు. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు విశ్వ. ఆయన వెళ్ళాక రిసెప్షన్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆమెకి లేచాక ట్యాబ్లెట్లు వేసి టిఫిన్ తినిపించాడు. ఆ రాత్రి నిద్రపోకుండా ఆమె పక్కనే ఉండి మాటి మాటికి టెంపరేచర్ చెక్ చేస్తూ రాత్రంతా ఆమెని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆమెకి కొంచెం జ్వరం తగ్గిందని అనుకున్నాక కొంచెం రిలాక్స్ అయి ఆమె పక్కనే చైర్లో పడుకున్నాడు. తెల్లవారి నిద్రలేచిన దివి నీరసంగా చుట్టూ చూసింది. పక్కనే చైర్లో నిద్రపోతున్న విశ్వాన్ని చూసి, ఏంటి రాత్రంతా ఇలానే ఉన్నాడా అనుకొని నీరసంగా లేచి కూర్చుని, విశ్వ లే అని అతని లేపింది. విశ్వ లేచి జ్వరం తగ్గిందా అంటూ ఆమె చేయి పట్టుకొని చూశాడు. అతనికి తగ్గినట్లే అనిపించింది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నిన్నటి నుండి నీకు ఏమవుతుందని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా అన్నాడు విశ్వ. జ్వరమే కదా విశ్వ, నువ్వెందుకు అంత టెన్షన్ పడ్డావు? డాడీ కూడా నీలానే చేస్తారు. ముందు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంది దివి. నేను తర్వాత రెస్ట్ తీసుకుంటానులే, కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను, ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి అని ఆమె సమాధానం కోసం చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. దివి విశ్వాన్ని చూస్తూ, ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు, నిన్ను ఇలా చూస్తూ ఉంటే తెగ ముద్దొచ్చేస్తున్నావురా బాబు అనుకుంది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, హలో డాడీ, చెప్పండి ఎలా ఉన్నారు, టైంకి తింటున్నారా అంది. నేను బాగున్నాను, కానీ నువ్వేంటి నిన్నటి నుండి ఫోన్ చేయలేదు, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయవు, నీ ఫ్రెండ్స్ ఫోన్స్ కూడా కలవడం లేదు అన్నాడు. డాడీ, నిన్న నైట్ సైట్ సీయింగ్కి వెళ్ళాము, ఫోన్స్ అన్నీ రూమ్లోనే పెట్టేశాం, అందుకే మీకు ఫోన్ చేయలేదు అంది దివి. అవునా, మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అన్నారు శ్రీధర్ గారు. నిన్ననే కదా డాడీ వచ్చింది, 2 days ఆగి వస్తాలే అంది దివి. ఇంతలో విశ్వ టిఫిన్ తీసుకొచ్చి ఇంకా మంచం పైనే ఉండి ఫోన్ మాట్లాడుతున్న దివిని చూసి, ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు, ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. దివి కంగారుగా ఫోన్కి చేయి అడ్డుపెట్టి, డాడీ ఫోన్ అంటూ విశ్వాకి మెల్లగా చెప్పింది. ఓకే ఓకే, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక కాసేపు ఆయనతో మాట్లాడి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. దివి వద్దు అన్న ఆమెకి బలవంతంగా ట్యాబ్లెట్లు వేశాడు. సరే ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు విశ్వ. విశ్వ ప్లీజ్ నేను కూడా వస్తాను అంది దివి. ఏంటి బయటకు వస్తావా? నా తల్లి, నిన్న చేసింది చాలదా, మళ్ళీ జ్వరం తెచ్చుకోవడానికా? నేను ఎక్కడికి తీసుకెళ్ళను, మెదలకుండా రెస్ట్ తీసుకో అన్నాడు విశ్వ. విశ్వ, నాకు ఇప్పుడు జ్వరం అస్సలు లేదు, ఇక్కడ బాగా బోర్గా ఉంది, కావాలంటే స్వెటర్ కూడా వేసుకుంటాను, ప్లీజ్ 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 అంటూ అతన్ని బ్రతిమలాడింది. ఆమె అంత క్యూట్గా అడిగేసరికి విశ్వ కొంచెం కరిగి, సరే రెడీ అవ్వు వెళ్దాం, కానీ ఎక్కువసేపు వద్దు, కాసేపు బయట తిరిగి వచ్చేద్దాం అన్నాడు విశ్వ. సరే నువ్వు ఏం చెప్పినా వింటాను అని తన బ్యాగ్లోని స్వెటర్ వేసుకొని
అతని వెంటే వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.